నమస్తే। ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పార్టీలలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి। ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల విషయంలో మరి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడు కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే మరొక పక్కన ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి మార్పు కూడా ఖాయంగానే కనపడతా ఉన్నది। ఎందుకంటే ఎన్నికల కంటే ముందు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల కంటే ముందే కిషన్ రెడ్డిని కూడా మార్చాలన్నటువంటి డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక రకంగా చర్చ నడిచింది। గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ని మార్చడం వల్ల మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చిందన్నటువంటి భావనతోటి కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వర్గంతో పాటు తెలంగాణ సమాజం అంతా కూడా ఆ వైపులో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి। కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది। దీనిలో భాగంగా కిషన్ రెడ్డికి ఈసారి మళ్ళీ ఒకవేళ కనుక ఆయన ఎంపీగా గెలిచినట్టయితుంటే మరోసారి ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ అయినటువంటి ఒక కీలకమైనటువంటి నేతకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది। ఒకసారి కనుక వాటి ఈక్వేషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి మరి కొత్త అధ్యక్షుడిగా బీసీని నియమిస్తారా, లేకపోతే రెడ్డిగా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ముద్ర పడిపోయింది, మరో పక్కన వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు। మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి వర్గాన్ని ముందర పెట్టి బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడికి మరొకసారి మరి బీసీకి ఏమైనా అవకాశం ఇస్తుందా, లేకపోతే ఓసీల వైపు వెళ్తా ఉందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం। గతంలో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ ఒక స్ట్రాటజీని ఉపయోగించుకోవడం జరిగింది। ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది। ఏ పార్టీ కూడా అట్లాంటి సాహసం చేయలేదని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఒకవేళ కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద దొర ఇక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి, ఇక మరో పక్కన మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రెడ్డిల ఆధిపత్యత నడుస్తూ ఉన్నది। కానీ ఇక్కడ ఒక చాకచక్యంగా బీసీలని వాళ్ళ వైపును తిప్పుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్నటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది। మరి దానికి ఎక్కడ కూడా వర్కౌట్ కానట్టుగానే తెలుస్తా ఉంది। ఎందుకంటే బీసీలు అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటను నమ్మకపోవచ్చు మేబీ। ఇంకొక పక్కన 8 సీట్ల వరకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితం అయిపోయింది। దానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ బండి సంజయ్ని మార్చడం వల్లనే 8 సీట్ల వరకే పరిమితం అయిపోయింది, లేకపోతే ఇంకొక 4-5 సీట్లైనా కానీ కనీసం తెలంగాణ రాష్ట్రంలో పెరిగేది, దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో అంగొచ్చేటువంటి ఆస్కారం ఉండేది। అందుకనే చెప్పేసి అక్కడ బండి సంజయ్ని మార్చడం వల్ల తెలంగాణలో పెద్ద దెబ్బ పడ్డది బీజేపీ పార్టీకి అని చెప్పేసి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సైతం భావించడం జరిగింది। చూద్దాం మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డిని కనుక మార్చినట్టయితుంటే మరి ఎవరికి అవకాశం ఉంటుంది? ఒక పక్కన బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం జరిగింది, ఇక మరో పక్కన ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు అయినటువంటి ప్రజల్లో చరిష్మా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళొకసారి ఈటల రాజేందర్ అని చెప్పుకోవచ్చు। ఈటల రాజేందర్ని మొన్ననే కిషన్ రెడ్డి కంటే ముందే బండి సంజయ్ని తప్పించినటువంటి నేపథ్యంలో ఈ బాధ్యతలంతా కూడా ఈటల రాజేందర్కి అప్పగిస్తారన్నటువంటి ప్రచారం జోరుగా కొనసాగింది। కానీ మరి అనూహ్యంగా మళ్ళీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది। దాని తర్వాత కొంత రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు। చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్కి ఇస్తారా, లేకపోతే మళ్ళీ బీసీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్కి ఇస్తారనేది కూడా చూడాలి। మరొక పక్కన ఓసీల నుంచి ఇద్దరు పేరు వినపడతా ఉన్నది। ఒక పక్కన రఘునందన్ రావు, ఆయనే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరో పక్కన డీకే అరుణ సైతం కూడా ఓసీ వర్గానికి చెందినటువంటి ఆమె కూడా మహిళా నాయకురాలు, ఆమె కూడా ఒకవేళ కనుక ఇచ్చినట్టయితుంటే పీసీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈ నలుగురిలో ఎవరికి వస్తాయనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం। ఈ నలుగురు అభ్యర్థులు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నలుగురు అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరిగింది। వివిధ సంబంధించిన మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తే మరో పక్కన బండి సంజయ్ కరీంనగర్ నుంచి, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు మెదక్ నుంచి కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ నలుగురిట్లలో ఎవరికి వస్తుంది అంటే నలుగురిట్లలో మరి నలుగురు ఎంపీలుగా అయినట్టయితుంటే నలుగురు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కాబట్టి ఒకవేళ కనుక గెలిచినట్టయితుంటే ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్లకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం ఏమన్నా బీజేపీ పార్టీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి। అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నలుగురికి నలుగురు అంటే కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి నలుగురు వ్యక్తులతో పాటు ధర్మపురి అరవింద్, మరో పక్కన కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ 6 కీలకమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీలో। ఈసారి బీజేపీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలకి ఈసారి ఇంతకుముందేమో కిషన్ రెడ్డికి ఒక్కరికే మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది। ఇప్పుడు
సౌత్ పైన ప్రత్యేకమైనటువంటి సౌత్ రాష్ట్రాల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని బీజేపీ పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ జరగనున్నటువంటి ఎన్నికలు ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల వరకు సౌత్ రాష్ట్రాల్లో కొంత బీజేపీ పార్టీ పాగవేయాలన్నటువంటి ఉద్దేశంతో కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో 2 నుంచి 3 కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి. బండి సంజయ్ పేరు, మరో పక్కన ఈటల రాజేందర్, డికే అరుణ, కిషన్ రెడ్డి, ఈ 4 కనుక గెలిచినట్టయితే దీంట్లో 2-3కైనా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. కేంద్ర మంత్రి పదవి ఒకవేళ కనుక బీసీ నుంచి బండి సంజయ్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్కి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొదటి నుంచి కూడా అమిత్ షా చెప్తున్నటువంటి అంశం, అమిత్ షాకి అత్యంత అనుచరుడుగా పేరుగాంచినటువంటి ఈటల రాజేందర్ని అమిత్ షా కూడా గతంలో సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నేత, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా పనిచేసినటువంటి అనుభవం, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ప్రజల్లో కూడా కొంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా పేరుగాంచినటువంటి ఈటల రాజేందర్ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నేత, ముదిరాజుకు సంబంధించినటువంటి కమిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అమిత్ షా భావించినట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ మరి చివరి నిమిషంలో అమిత్ షా ఈ సూచన మరి తప్పుగా అర్థం చేసుకుందేమో తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ ఎన్నికల కంటే ముందు మాత్రం కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి కిషన్ రెడ్డిని కనుక తప్పించినట్టయితే రానున్నటువంటి ఎన్నికల్లో అదే సంబంధించినటువంటి కిషన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే సికింద్రాబాద్ నుంచి ఆయనకు మరొకసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకొని ఇంకా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బీసీ వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి అయితే స్పష్టంగా బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కీలకమైనటువంటి చర్చ నడుస్తా ఉంది. ఆయన కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశం కూడా కనబడతా ఉన్నది. అంతేకాకుండా కొంత ధర్మపురి అరవింద్ సైతం కూడా బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతగానే చెప్పుకోవచ్చు. కానీ ఆ విధమైనటువంటి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించేటువంటి సామర్థ్యం ఆయనకు లేదు అనేది భావనతో అయితే మాత్రం బీజేపీ పార్టీ ఉంది. ఈ 4 సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ కనుక వీళ్ళు గెలిస్తే మాత్రం ఇక్కడ పోటీ ఒకరిద్దరి మధ్యలో ఉంటుంది. ఒకవేళ కనుక గెలవకపోయేదంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినటువంటి విషయంలో 4 వ్యక్తుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈసారి బీసీలకే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, బీసీ నినాదంతో ముందుకు వెళ్తేనే రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇద్దరు బీసీలు అయినటువంటి బండి సంజయ్కి మరోసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆలోచిస్తుందా, లేకపోతే కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్కి అప్పగించాలని చెప్పేసి ఏమైనా భావిస్తుందా చూడాలి మరి ఎన్నికల ఫలితాల తర్వాత. ఎందుకంటే ముగ్గురు కూడా 3 పార్టీల మధ్యలో ఒకరేమో రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి విరమ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రశేఖర్ రావు ఉన్నాడు. ఇప్పుడు బీసీలను ముంగర పెట్టి బీసీ నినాదంతో వచ్చేటువంటి రోజులలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావించినట్టయితే ఖచ్చితంగా ఈటల రాజేందర్కి 100% అవకాశం ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.